హలో అండి, నా పేరు సంధ్య. ఈ వీడియోలో నేను మీకు డర్మాకో దగ్గర నుంచి చాలా నయాసినమైడ్ సీరమ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి. అందులో నుంచి ఏది మంచిదో నేను మీకు చెప్తాను. మొదట నేను నయాసినమైడ్ అంటే ఏంటి, అది మన స్కిన్కి ఎలా హెల్ప్ అవుతుందనేది కవర్ చేశాక తర్వాత ఈ డర్మాకో ప్రొడక్ట్స్ నయాసినమైడ్ ప్రొడక్ట్స్ నుంచి ఏది మంచిదో చెప్తాను. నయాసినమైడ్ని వైటమిన్ B3 అని కూడా చెప్తారండి. మన స్కిన్కి 4 విధానంగా నయాసినమైడ్ హెల్ప్ చేస్తుందండి. మొదటి విధానం సెరమైడ్స్ అనే ఒక సబ్స్టెన్స్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసేలాగా చేస్తుంది మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు. సెరమైడ్స్ ఎలా హెల్ప్ అవుతుందంటే, మన స్కిన్ టాప్ లేయర్ ఉంది కదండి, అదొక షీల్డ్ లాగా, ఒక బ్రిక్ వాల్ లాగా పనిచేస్తుంది. ఈ ఇటుకల వాల్కి, అదే టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్కి 2 ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఉన్నాయండి. మొదట వచ్చి మన స్కిన్ లోపల ఉన్న హైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ అట్మాస్ఫియర్లో ఎవాపరేట్ అవ్వకుండా ఈ బ్రిక్ వాల్ ప్రొటెక్ట్ చేస్తుంది. రెండవది వచ్చి చాలా బ్రేక్అవుట్ స్కిన్కి కాకుండా కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. బ్రేక్అవుట్స్ అంటే స్కిన్ రెడ్గా అయిపోవడము, లేదా చాలా పింపుల్స్ యాక్ని అంతా వచ్చేసి స్కిన్ అంతా ఇరిటేట్ అయిపోవడము, అలా కాకుండా కూడా చాలా వరకు చూస్తుంది బ్రిక్ వాల్ అంటే టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్. ఈ టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ చాలా మంచి బ్రిక్ వాల్గా ఎలా ఉంటుందంటే, ఆ బ్రిక్ వాల్లో ఏమేమైతే ఇంగ్రీడియంట్స్ ఉండాలో, సిమెంట్ ఉంటుంది కదండి వాల్కి, ఆ సిమెంట్ కరెక్ట్ ప్రపోర్షన్లో లేదంటే ఆ వాల్ కొంచెం లూజ్ అయిపోతుంది. అదేలాగా ఈ టాప్ లేయర్ కూడా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా మంచి బలంగా ఉండాలి, లేదంటే అది చేయాల్సిన పనిని సరిగ్గా చేయలేదండి. సో వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఈ బ్రిక్ వాల్కి టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్కి కావాల్సిందో దాన్ని సెరమైడ్స్ అని చెప్తారండి. నయాసినమైడ్ వచ్చి మన స్కిన్ మీద రాసినప్పుడు సెరమైడ్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది. సో ఎక్కువ సెరమైడ్స్ ఉంటే ఈ టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్ బాగా మంచి బ్రిక్ వాల్ లాగా, స్ట్రాంగ్ బ్రిక్ వాల్ లాగా పనిచేస్తుంది. అంటే స్కిన్ బాగా హైడ్రేటెడ్గా ఉంటుంది అండ్ స్కిన్ మీద తక్కువ బ్రేక్అవుట్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంది. సో హైడ్రేటెడ్గా ఉన్నప్పుడే స్కిన్ బాగా గ్లో అవుతుందండి, బాగుంటుంది చూడ్డానికి, అండ్ చాలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. స్కిన్లో హైడ్రేషన్ తక్కువ అయిపోతే స్కిన్కి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది. సో నయాసినమైడ్ మొదట సెరమైడ్స్ ప్రొడక్షన్ని ఎక్కువ చేసి స్కిన్ని అలా హైడ్రేటెడ్గా ఉంచుతుంది. రెండవది, నయాసినమైడ్ వచ్చి మన స్కిన్లో ఉన్న ఇరిటేషన్, రెడ్నెస్, దాని ఇన్ఫ్లమేషన్ అని కూడా చెప్తారండి, అవన్నిటిని తక్కువ చేస్తుంది. స్కిన్ వచ్చి ఎప్పుడు ఇరిటేట్ అవ్వడానికి అవకాశం ఉందండి కాన్స్టెంట్గా, బికాస్ స్కిన్కి వచ్చి పొల్యూషన్, సన్స్ అల్ట్రా వైలెట్ రేస్, ఇంకా ఇరిటెన్స్ ఉంటాయి, చాలా బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయి కదండి ఎన్వైరన్మెంట్లో, అవన్నీ స్కిన్ని ఎప్పుడు అటాక్ చేస్తూనే ఉంటుంది కదండి. సో మన స్కిన్ ఎప్పుడు ఇరిటేట్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనకి ఇరిటేషన్ కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించదు. ఇరిటేషన్ స్కిన్కి మంచిది కాదండి, ఎందుకంటే ఇరిటేషన్ కొన్ని రోజుల్లో పిగ్మెంటేషన్గా మారిపోతుంది. దాన్ని మీరు చూసి సరి చేయకపోతే పిగ్మెంటేషన్ అంటే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ వచ్చేస్తాయి. తర్వాత ఈ ఇరిటేషన్ ఒక్కొక్కసారి మంచి సెల్స్ అంతా కూడా పాడు చేసి మన స్కిన్ని సరిగ్గా ఏజ్ అవ్వకుండా ఫాస్ట్గా ఏజ్ అయ్యేలాగా చేసేస్తుంది. సో ఈ నయాసినమైడ్కి వచ్చి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉందండి. అంటే నయాసినమైడ్ని అప్లై చేసినప్పుడు మన స్కిన్లో ఉన్న ఇరిటేషన్, రెడ్నెస్ అవన్నీ కొంచెం తగ్గిపోతుంది. ఎప్పుడు మనం స్కిన్ కేర్లో ఇలాంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంగ్రీడియంట్స్ని ఎవ్రీడే, ప్రతిరోజు యూజ్ చేయాలండి. ఎందుకంటే స్కిన్ మీద ఇన్ఫ్లమేషన్, అదే రెడ్నెస్, ఇరిటేషన్ అవంతా ఎప్పుడు కాన్స్టెంట్గా అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి కనిపిస్తుంది కంటికి, ఒక్కోసారి కనిపించదు. సో అదండి నయాసినమైడ్ సెకండ్ బెనిఫిట్. ఇంకోటి వచ్చి నయాసినమైడ్ థర్డ్ బెనిఫిట్ వచ్చి పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ అవన్నిటిని రెడ్యూస్ చేస్తుంది. అది ఎలా చేస్తుందంటే, ఈ పిగ్మెంటేషన్ బేసిక్లీ ఒక మోలిక్యూల్ ఉందండి స్కిన్ లోపల, మెలనిన్ అని. అది ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు అది అక్కడక్కడ డిపాజిట్ అయిపోయి ఇలా డార్క్ స్పాట్స్ అండ్ డార్క్ ప్యాచెస్ వస్తాయి. కానీ ఈ నయాసినమైడ్ ఏం చేస్తుందంటే, అలా ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు కొన్నిటిని మీద టాప్ లేయర్ ఆఫ్ ద స్కిన్కి రాకుండా స్టాప్ చేస్తుంది. అలా స్టాప్ చేసినప్పుడు ఆ ఎక్కువ ఉన్న మెలనిన్ ఇక్కడికి రాదండి టాప్ లేయర్కి. అవి టాప్ లేయర్కి రాకుండా ఉంటే ఇక్కడ పిగ్మెంటేషన్ అంటే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ కూడా
చాలా తక్కువగా ఫామ్ అవుతుంది. అదేనండి లాజిక్. సో మూడో విధానం నయాసినమైడ్ మనకి పిగ్మెంటేషన్ రెడ్యూస్ చేసి హెల్ప్ చేస్తుందండి. నాలుగో విధానం వచ్చి యాంటీ ఏజింగ్, అంటే వెల్ ఏజింగ్ ఆఫ్ ద స్కిన్కి కూడా హెల్ప్ చేస్తుంది. ఎలా అంటే మన స్కిన్లో ఒక ప్రాసెస్ అవుతుందంటే గ్లైకేషన్ అని. గ్లైకేషన్ అనే ప్రాసెస్ అయినప్పుడు మన స్కిన్లో ఉన్న కొలాజన్ ఒక ప్రోటీన్ అండి. ఆ కొలాజన్ అంతా గట్టిగా అయిపోతుందండి. కొలాజన్ వల్లనే మన స్కిన్ బాగా బౌన్సీగా, వ్రింకిల్స్ లేకుండా, ఫైన్ లైన్స్ లేకుండా అవంతా బాగా యంగ్గా కనిపిస్తుందండి. ఇలా గట్టిగా అయినప్పుడు కొలాజన్ ప్రయోజనం లేకుండా అయిపోతుంది. అలా అయినప్పుడు వ్రింకిల్స్, ఫైన్ లైన్స్ వచ్చేస్తుంది. సో యాంటీ ఏజింగ్ అంటే మనకు కొలాజన్ ఎక్కువగా ఉండాలండి. సో ఈ నయాసినమైడ్ ఏం చేస్తుందంటే ఈ గ్లైకేషన్ అనే ప్రాసెస్ని, అలా కొలాజన్ గట్టిగా అవ్వకుండా చూడడానికి చేస్తుందండి. అది యాంటీ ఏజింగ్ బెనిఫిట్ అండి నయాసినమైడ్. సో అది ఫోర్త్ బెనిఫిట్ అండి. ఎంత హెల్ప్ఫుల్లో చూడండి, 4 ఇంపార్టెంట్ విధానాల్లో మన స్కిన్కి హెల్ప్ చేస్తుంది. అందుకే నయాసినమైడ్ అంత పాపులర్ ఇంగ్రీడియంట్ అండి స్కిన్ కేర్లో. కానీ ఎంత నయాసినమైడ్ మనం స్కిన్ మీద యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. స్కిన్కి రీసెర్చ్ స్టడీస్ అంతా చేశారు కదండి, ఈ ఇంగ్రీడియంట్ మంచిది, ఈ ఇంగ్రీడియంట్ మంచిది కాదని. అలా రీసెర్చ్ నయాసినమైడ్ మీద చేసినప్పుడంతా అంత నయాసినమైడ్ మోస్ట్ ఆఫ్ ద స్టడీస్లో, చాలా వరకు ఈ స్టడీస్లో రీసెర్చ్ స్టడీస్లో 2%, 3%, 4%, 5% నయాసినమైడే యూజ్ చేశారండి. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఏదైతే స్టడీస్ అవును నయాసినమైడ్ మంచి ఇంగ్రీడియంట్ అని చెప్తుందో ఆ స్టడీస్ అంతా మోస్ట్ ఆఫ్ దెమ్ 5% వరకు నయాసినమైడ్ని యూజ్ చేశారు. సో అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోవడానికి. బికాస్ మనం జస్ట్ ఒక నయాసినమైడ్ మంచి ఇంగ్రీడియంట్ అని ఎక్కువగా యూజ్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇంకా డబుల్, ట్రిపుల్ అయిపోతుందని ఎప్పుడు అనుకోకూడదండి. బికాస్ ఒక్కొక్కసారి ఇలాంటి స్కిన్ కేర్ ఇంగ్రీడియంట్స్ మనం ఎక్కువగా యూజ్ చేసినప్పుడు అది కౌంటర్ ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నయాసినమైడ్ని చాలా నయాసినమైడ్ యూజ్ చేసేసారనుకోండి 10%, 15%, అది యాక్చువల్లీ మన స్కిన్కి రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ చేసి ఏదైతే నయాసినమైడ్ బెనిఫిట్ ఉందో దాని డిసడ్వాంటేజ్ తప్పుగా మార్చేస్తుంది. సో అది ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డెర్మాకోలో మీరు చూసారంటే 5%, 10%, 15% నయాసినమైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో నేను ఈ 10%, 15% అసలు రివ్యూవే చేయనండి, అది అసలు నాకు వద్దు. బికాస్ అందులో టూ మచ్ నయాసినమైడ్ ఉంది, నాకు అది ఇరిటేషన్ కాజ్ చేస్తుంది, నాకు అసలు అక్కర్లేదు. నేను చూస్తున్నది 5% నయాసినమైడ్ విత్ ఆల్ఫా ఆబుటిన్. అది నాకు చాలా నచ్చిందండి. నయాసినమైడ్ బెనిఫిట్స్ నేను ఇందాకే వీడియోలో చెప్పాను. ఆల్ఫా ఆబుటిన్ ఇంకో మంచి ఇంగ్రీడియంట్ ఉందండి ఈ ప్రోడక్ట్లో. ఆల్ఫా ఆబుటిన్ కూడా మన డార్క్ స్పాట్స్ని, డార్క్ ప్యాచెస్ని రెడ్యూస్ చేస్తుంది. అదొక పిగ్మెంటేషన్ ఫైటింగ్ ఇంగ్రీడియంట్ అండి. ఆల్ఫా ఆబుటిన్ చాలా మంచి ఇంగ్రీడియంట్ అండి. ఇదే కాకుండా ఈ ప్రోడక్ట్లో జింక్ పీసీఏ ఉందండి. జింక్ పీసీఏ కూడా మన స్కిన్లో ఉన్న రెడ్నెస్ని, ఇన్ఫ్లమేషన్ అంతా ఒక లెవెల్ దాకా తగ్గించేస్తుంది. తర్వాత గ్లిసరిన్ కూడా ఉందండి. గ్లిసరిన్ మన స్కిన్కి బాగా హైడ్రేట్ చేసేస్తుంది. సో ఈ ప్రోడక్ట్, ఈ సిరం నాకు చాలా నచ్చిందండి. కానీ ఒకటి ఇంపార్టెంట్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన స్కిన్కి ఓన్లీ బిట్వీన్ 2%, 5% నయాసినమైడ్ సరిపోతుందండి. 2% కూడా మంచిదే, 3% మంచిదే, అప్ టు 5% దాకా మంచిది. చాలా మాయిశ్చరైజర్స్ ఉన్నాయండి మార్కెట్లో, అందులో నయాసినమైడ్ కూడా ఉన్నాయి. సపోజ్ మీ నయాసినమైడ్ మాయిశ్చరైజర్లో ఉంది, తర్వాత ఈ సిరం కూడా యూజ్ చేశారంటే అప్పుడు మీకు చాలా నయాసినమైడ్ అయిపోతుందండి ఒక రొటీన్లోనే. సో అలాంటి మాయిశ్చరైజర్ యూజ్ చేసే రోజున మీరు ఈ సీరంని యూజ్ చేయొద్దండి. సీరం ఫస్ట్ రాసేసి తర్వాతే మాయిశ్చరైజర్ రాస్తారు. అలా మీరు ఆ మాయిశ్చరైజర్ యూజ్ చేయబోతున్నాను ఈ రోజు అనుకున్నప్పుడు ఈ సీరంని యూజ్ చేయొద్దండి. సో ఒక రొటీన్లో మీరు ఎక్కువ నయాసినమైడ్ వేయద్దు. తర్వాత డెర్మాకోలో ఒక ఫేషియల్ వాష్ కూడా ఉందండి, అందులో కూడా నయాసినమైడ్ ఉంది. అది కూడా మంచి ప్రోడక్ట్ అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫేషియల్ వాష్లో ఎప్పుడు క్లెన్జర్లో నయాసినమైడ్ ఎక్కువసేపు మన స్కిన్ మీద ఉండదు కదండి. ఆ స్కిన్ వాటర్ ద్వారా మనం కడిగేస్తున్నాం. సో ఇలాంటి గుడ్ ఇంగ్రీడియంట్స్ అంతా మనకి ఎప్పుడు ఒక సీరంలో ఉన్న, మాయిశ్చరైజర్లో ఉన్న మంచిదండి, బెటర్ దెన్ ఒక క్లెన్జర్లో ఉండేది. అందుకని మీరు స్పెండ్ చేయాలనుకుంటే ఈ 5% నయాసినమైడ్ సీరం కొనండి. ఆ క్లెన్జర్ కూడా మంచిది, కానీ నయాసినమైడ్ ఎఫెక్ట్ అంత ఉండదు. సో దాన్ని మిస్ చేయొచ్చు. సో అదేనండి, అదే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ నాకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అది నాకు చాలా హెల్ప్ చేస్తుంది. నేను మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అండి.